श्रीशैलेशया पात्रं धीभक्त्यादिगुणार्णवमयतीन्द्रप्रणं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजमुरुक्मः व्यामोहतद्राणितुनाय मेने अस्मद्गुरोः भगवतो जतयैकसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये माता पिता युवतस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य न कुलपतेरुकुलाभिरामम् श्रीमत्तदङ्ग्रिकुलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयपट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्ग्रिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदधि सुरस्वभावभोगापवर्गतदुपाय गतिरुदारः तं दर्शयन् रविमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसै षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये व्याधिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतः सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारती भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय तेजोमवस्पृहयति किमतः परेण नो चेत् ममावेदिशेखरभारतीनां भावः भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं शशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं तरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. అందరికీ కూడా నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో తృతీయ అంశంలో ఉన్నాం అనమాట. 2 అంశాలు పూర్తి చేసుకొని తృతీయ అంశంలో కూడా 2వ అధ్యాయంలో ఉన్నాం. దాంట్లో కొన్ని శ్లోకాలు పూర్తి చేసుకున్నాం మనం. అంటే 27వ తారీఖు వరకు 14 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం అన్నమాట. ఆ తర్వాత కొంత విరామం ఇవ్వవలసి వచ్చింది. కాబట్టి ఈ రోజు నుంచి మనం 15వ శ్లోకం ప్రారంభించాలి. మనకి 14వ శ్లోకం వరకు కూడా ముఖ్యంగా జరిగిన విషయాలంటే ఈ 2వ అధ్యాయంలో పూర్తిగా కూడా అంటే తృతీయ అంశంలో ఈ జగత్తు ఏ విధముగా అంటే ఒక్కొక్క కల్పంలో ఎలా ఏర్పడినవి, ఒక్కొక్క కల్పంలో విష్ణువు తన యొక్క అంటే అంశను పంపించి తన యొక్క అంశగా ఇంద్రుణ్ణి, అదేవిధంగా అనేక మంది దేవతలను, ఆ విధంగా ఒక్కొక్క మన్వంతరాలు గురించి జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఈ పరాశర మహర్షి మైత్రేయుడు అడిగిన దానికి పరాశర మహర్షిని ఆయన చెప్తూ వస్తున్నాడు అనమాట. ఏమనంటే ఈ రాబోయేటువంటి మనువుల వృత్తాంతం కానీ ఈ జరిగిపోయేటువంటి దాని గురించి ఇవన్నీ చెప్తూ వస్తున్నామట. ఈ క్రమంలోనే మనకి ఈ 14 శ్లోకాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతము 8వ మన్వంతరంలో ఉన్నాము అనేటువంటి అంటే 8వ మన్వంతరం గురించి చెప్పబోతున్నాను అనమాట. ఇప్పుడు మనం ఉండేది వైవస్వత మన్వంతరం అనమాట. ఆ తరువాత ఈ విశ్వకర్మ ఒక మధ్యలో ఒక విషయం గురించి చెప్పబడింది అనమాట. ఏమంటే విష్ణువుకు చక్రము, రుద్రునికి త్రిశూలము, కుబేరునికి విమానము, కుమారస్వామికి శక్తి అనేటువంటి ఆయుధాన్ని తయారు చేసి పెట్టాడని చెప్పి అది ఏ విధంగా తయారు చేయబడింది అంటే సూర్యుని భ్రమి యంత్రం పైన ఉంచి అతని తేజస్సును సానబెట్టగా తరగని తేజస్సులో 8వ వంతు మాత్రమే తరిగిందని చెప్పి ఆ యొక్క ఆ జ్వాజ్వల్యమానంగా భాషిస్తూ భూమిపై పడినటువంటి ఆ సూర్యుని రాయిన వైష్ణవ తేజస్సు దానిని ఉపయోగించి విష్ణువుకు చక్రము, రుద్రము, త్రిశూలము ఇవన్నీ చెప్పుకుంటూ చెప్పబడింది అనమాట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే దీంట్లో దానికి ముందుగా సూర్యదేవుడు
సంజ్ఞ అనేటువంటి పత్ని ఉందన్నమాట సూర్యదేవుడికి. ఆమె ఎవరి యొక్క కుమార్తె? విశ్వకర్మ యొక్క కుమార్తె. ఆ విశ్వకర్మ కుమార్తెకు మనువు, యముడు, యమి అనేవారు ఆమె సంతానం అయ్యారు. అంటే వైవస్వ మనువు అన్నమాట. అప్పుడు ఆమె భర్త తేజస్సుకు తాళలేక ఛాయను భర్త సేవకు నియోగించి తాను తపం చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోతుందన్నమాట. అసహంతీతు సా భర్తు తేజశ్ఛాయాం నియోజవై భర్తు శుశ్రూషణే అరణ్యం స్వయం చ తపసే యజో అని చెప్పి చెప్పబడింది. అంటే సూర్యుని తేజస్సును ఆమె భరించలేకుండా సంజ్ఞ అనేటువంటి పత్ని ఆమె వేరే వాళ్ళని ఛాయను ఆ యొక్క సేవలో ఉంచి సూర్యుని యొక్క సేవలో ఆమె పోతుందన్నమాట. ఆ సూర్యదేవుడు పాపము ఆ ఛాయనే సంజ్ఞగా భావించాడనమాట. అందువల్ల ఆమె ఎందుకు శనైశ్వరుని, మరొక మనువును, తపతిని, ఈ ముగ్గురిని కూడా సంతానంగా పొందడం. ఆ ఛాయా సంజ్ఞ దదో శాపం యయాయ కుపితాయదా అని చెప్పి ఆ ఛాయా రూపంలో ఉన్న సంజ్ఞ కోపించి యముని శపించింది అనమాట ఒక సందర్భంలో. అంటే యముడు ఎవరు? ఈ సంజ్ఞ యొక్క కుమారుడు అనమాట. కాబట్టి శపించినప్పుడు నిజంగా తల్లి అయితే అలా శపించదని యముడు, సూర్యుడు ఈమె మరో స్త్రీ అయి ఉండవచ్చు అని అప్పుడు అభిప్రాయపడ్డారనమాట. ఏ తల్లి కూడా అంతగా కోపగించదని. సౌతి తల్లి అనుకోండి కోపగిస్తుంది ఎక్కువగా. అంటే సౌతి తల్లి అందరూ అలా ఉంటారని కాదు. సౌతి తల్లిలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. తన కన్న బిడ్డల కంటే కూడా చక్కగా పెంచి పోషించి పెద్ద చేసి చివరికి పాపం అంత చేసిన తర్వాత ఆ పెంచబడిన వారి దగ్గర నుంచే అవమానాలు పొందిన సౌతి తల్లి కూడా ఉన్నారు. తనకు ప్రాణంగా పెంచినా కూడా ప్రాణానికి ప్రాణంగా చివరికి పెద్దవాళ్ళు అయిన తర్వాత నువ్వు తల్లి కాదనే విషయాన్ని తెలిసిన తర్వాత అవమానపరిచినటువంటి కుమారులు కూడా ఉన్నారు, సవతి కుమారుడు. కానీ ఇక్కడ ఈ సవతి తల్లి కాబట్టే, లేదు అసలు తల్లి కాదు అందుకనే ఈ విధంగా శపించింది అని చెప్పి సందేహం వస్తుందన్నమాట. అప్పుడు ఛాయ రహస్యం చెప్పివేస్తుంది అనమాట. తతో వివస్వానాఖ్యాదే తయైవ అరణ్య సంస్థితాం సమాధి దృష్ట్వాదరుసే తాం అస్వాం తపస్సితాం. అప్పుడు సూర్యుడు సమాధి దృష్టిలో చూసినప్పుడు ఆమె అడవిలో ఉండి అశ్వరూపంతో తపోనిమగ్నురాలై ఉన్న సంజ్ఞ గోచరిస్తుంది అనమాట. అప్పుడు ఆ సూర్యుడు కూడా భాస్కరుడు ఆ స్వరూపాన్ని ధరించి సంజ్ఞను చేరుకోవటం, ఆమెకు మొదట అశ్వనీ దేవతలు జన్మించడం, ఆ రేతపాత అంతంలో రేవంతుడు ఉద్భవించాడనమాట. కాబట్టి ఈ విధంగా రేవంతుడు అంటే మనకి తెలంగాణ చీఫ్ మినిస్టర్ పేరు రేవంత్ రెడ్డి. నాకు ఇన్ని రోజులు ఆ పేరు ఎలా వచ్చిందో తెలియలేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు మనకి పురాణం చదువుతుంటే అది కరెక్ట్గా మనకి ఇక్కడ ఇవ్వబడింది అనమాట. అంటే భాస్కరుని యొక్క అస్వరూపాన్ని ధరించి సంజ్ఞను చేరుకోగా వాజిరూపధరస్తో అథ తస్యాం దేవౌ అథ అశ్వినౌ జనయామాస రేవంతం రేతసో అంతేజ భాస్కర. ఆమె మొదట అశ్విని దేవతలు జన్మించారనమాట. కానీ రేతపాత అంతంలో రేవంతుడు ఉద్భవించాడు. ఆ తర్వాత భగవంతుడైన రవి సంజ్ఞను మళ్ళీ యథాస్థానికి తీసుకురావడం, తర్వాత విశ్వకర్మ సూర్య భగవాన్ని తేజస్సును కొంత తగ్గించాడనమాట. ఇక్కడ ఇది అసలైన విషయం అనమాట. ఆయన తేజస్సును ఎందుకు తగ్గించాడంటే మళ్ళా అదే తేజస్సుతో ఉంటే మళ్ళా తన కుమార్తె ఎక్కడ వెళ్ళిపోతుందో అని చెప్పి సంజ్ఞ వెళ్ళిపోతుందని చెప్పి ఆ తేజస్సును తగ్గించడం జరుగుతుంది. అది ఎలా తగ్గిస్తారు? భ్రమి యంత్రం పైన ఉంచి సాన పెడతారు అనమాట తేజస్సును. అప్పుడు ఆ తేజస్సులో 8వ వంతు మాత్రమే తరిగింది అనమాట. అప్పుడు విశ్వకర్మ స్నానం పెట్టగా సూర్యు నుంచి రాయిన వైష్ణవ తేజస్సు జాజ్వల్యమానంగా బాలుతూ భూమిపై పడడం, ఆ తర్వాత దాన్ని నుంచి విష్ణువుకు చక్రము, రుద్రునికి త్రిశూలం, కుబేరునికి విమానం, కుమారస్వామి శక్తి అనే ఆయుధాన్ని తయారు చేసి పెట్టాడు. ఈ విషయాలన్నీ కూడా చదువుతున్నాడు. ఇక్కడ ఛాయా సంజ్ఞ కుమారుడని, అతడు 2వ మనువు అని చెప్పాను కదా. అతడు అన్నతో సమానమైన వర్ణం కలవాడు కాన సావర్ణి అని చెప్పబడ్డాడు. ఛాయా సంజ్ఞాసుతో ఛాయా సంజ్ఞ కుమారుని అతడు 2వ మనువు అని చెప్పాడు అనమాట. కాబట్టి ఈ విధంగా 8వ మన్వంతరం ఇదే సావర్ణిక మన్వంతరం అని అతని పేరుతోనే రాబోతున్నది, దానిని గురించి నీకు చెబుతాను విను అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మనకి 14 శ్లోకాల్లో కూడా జరిగే విషయము. మరి ఈరోజు 15వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. సావర్ణిస్తూ మనో యో అసౌ మైత్రేయ భవితా తతః సుతపాశ్చామితాభశ్చ సుతపాశ్చ అమిత ఆభశ్చ ముఖ్యాశ్చాపి తదా సురాహ. మైత్రేయ అప్పుడు ఈ సావర్ణియే మను అవుతాడనమాట.
అంతేకాదు సుతపులు, సుతపాహ చ అమిత ఆభాశ్చ అంటే అమితాభులు, అదేవిధంగా ముఖ్యాశ్చాపి అంటే ముఖ్యాశ్చ అపి. ఇక్కడ ముఖ్యాశ్చ అంటే ముఖ్యులు అని కాదండి. ముఖ్యాశ్చ అంటే ముఖ్యులు అనేటువంటి పేరు కాదు, అనేవారు అప్పుడు దేవతా గణాలుగా సంభవిస్తారు. ఆ తరువాత తేషాం గణస్థు దేవానాం ఏకైకో వింశక స్మృత సప్తర్షీణామపి వక్ష్యామి భవిష్యాన్ ముని సప్తమ. అంతేకాదు, ఇక్కడ ఇంత ముందులో చదువుకున్నాం, ఒక్కొక్క గణంలో అంటే ఒక్కొక్క సమూహంలో ఎంతమంది దేవతలు ఉంటారు అనేటువంటి విషయం చదువుకున్నాం. అంటే కొన్ని చోట్ల 20 మంది దేవతా గణాలు, ఆ విధంగా కొన్ని చోట్ల 21 మంది, ఇవన్నీ చదువుకున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ ఈ సౌవర్ణీయ మనువు అవుతాడు. సుతపులు, అమితాభులు, ముఖ్యులు అనేవారు అప్పుడు దేవతా గణాలు. ఈ దేవతా గణము ఒక్కొక్క దానిలోనూ 20 మంది దేవతలు ఉంటారన్నమాట. ఒక్కొక్క గణంలోనూ కూడా 20 మంది దేవతలు ఉంటారు అని చెప్పబడింది అనమాట. తర్వాత రాబోయేటువంటి సప్తర్షుల గురించి చెప్పబోతున్నాను. తేషాం గణస్థ దేవానాం ఏకైకో వింశక. వింశక అంటే 20 అనమాట. వింశ అంటే 20, వింశక అంటే 20 మందితో కూడినటువంటిది అని అర్థం అంట. ఒక్కొక్క గణము 20 మందితో కూడినటువంటిది అనేటి అర్థంలో వింశక అని చెప్పండి. సప్తర్షీణామపి వక్ష్యామి. సప్తర్షీణం అంటే ఆ సమయంలో సప్తర్షులుగా ఎవరెవరు జన్మిస్తారు, ఎవరెవరు ఉద్భవిస్తారు అనేటువంటి విషయాన్ని నీకు చెప్తాను. సప్తర్షీణమపి వక్ష్యామి భవిష్యాన్ ముని సప్తమా. కాబట్టి అందు రాబోయేటువంటి భవిష్యామి అంటే ఏమిటి? భవిష్యామి కాదు, భవిష్యాన్ అంటే రాబోయేటువంటి సప్త ఋషుల గురించి కూడా చెప్తాను విను అని చెప్పి వాళ్ళ పేర్లు దీప్తిమాన్ గాలవో రామ, కృపో ద్రౌణి తథా పర, మత్పుత్రస్తు తదా వ్యాస ఋష్యశృంగశ్చ సప్తమ. కాబట్టి ఇక్కడ దీప్తిమాన్ గాలవో అని చెప్పండి. అంటే ఓ మైత్రేయ, దీప్తిమంతుడు గాలవుడు, పరశురాముడు, కృపుడు, అశ్వత్థామ, అంతేకాదు నా కుమారుడైనటువంటి వ్యాసుడు, ఋష్యశృంగుడు 7వ వాడు. నా కుమారుడు అంటే వ్యాసుడు. అంటే ఇక్కడికి 6 మంది అయిపోయారు. 7వ వాడు ఋష్యశృంగుడు. కాబట్టి 6 మందిలో దీప్తిమంతుడు, గాలవుడు, రాముడు, కృపుడు, అలాగే ద్రౌణి అంటే అశ్వత్థామ, నా పుత్రుడైనటువంటి వ్యాసుడు 7వ వాడు ఋష్యశృంగుడు. వీరు 7గురు కూడా సప్తఋషులు. విష్ణు ప్రసాదాద్ అనగ పాతాళాంతర గోచర విరోచన సుతస్తేషాం బలిరింద్రో భవిష్యతి. ఇప్పుడు విష్ణు అనుగ్రహం వల్ల విష్ణు ప్రసాదాద్ అనగ. అనగ అంటే ఏమిటి? పాపము లేనటువంటి వాడని అర్థం. అంటే పుణ్యాత్ముడని అర్థం. అంటే పుణ్యాత్ముడై పాతాళంలో ఉంటూ పాతాళాంతర గోచర, పాతాళాంతర గోచర అంటే పాతాళంలో ఉంటూ ఉన్నటువంటి విరోచనుడి కుమారుడు బలి చక్రవర్తి. విరోచన సుత తేషాం బలి ఇంద్రో భవిష్యతి. ఇప్పుడు ఇంద్రుడు ఎవరయ్యారు అంటే ఈ యొక్క విరోచన్ యొక్క కుమారుడు బలి చక్రవర్తి వారికి ఇంద్రుడు కాగలడు. బలి చక్రవర్తి వారికి ఇంద్రుడు కాగలడు అని చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ పాతాళలోకం అడుగు భాగంలో విహరిస్తూ కనిపించేటువంటి విరోచనుడి కుమారుడైన బలి చక్రవర్తి ఇంద్ర పదవిని అలంకరిస్తాడు. దీప్తిమాన్ గాలవో రామ, కృపో ద్రౌణి తదా పరః, మత్పుత్రస్తు తదా వ్యాస ఋష్యశృంగశ్చ సప్తమః, విష్ణు ప్రసాదాద్ అనగ పాతాళాంతర గోచర విరోచన సుతస్తేషాం బలిరింద్రో భవిష్యతి. ఆ తర్వాత విరజాశ్చ ఉర్వరీవాంచ నిర్మోహాద్యాహస్తదా అపరే సావర్ణేతు మనోపుత్ర భవిష్యంతి నరేశ్వర. ఆ తర్వాత ఈ సావర్ణి మనువు యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో రాజేంద్రులు కాగలరు. వారి పేర్లు విరజుడు, విరజాశ్చ, ఉర్వరీవంతుడు, ఉర్వరీవాంచ అంటే ఉర్వరీవంతుడు, నిర్మోహాద్య తథా అపరే అంటే నిర్మోహుడు, నిర్మోహాద్యాహ తథా అపరే అంటే ఇక్కడ 3 పేర్లు చెప్పండి. ఎవరెవరు? విరజుడు, ఉర్వరీవంతుడు, నిర్మోహుడు. కాబట్టి మొదలైన కాబట్టి విరజాశ్చ ఉర్వరీవాంచ నిర్మోహ ఆద్యాహ అంటే మున్నగువారు. ఆద్యాహ అంటే తథా అదే విధంగానే అపరే
సావర్ణేస్తు మనోపుత్ర, వీరందరూ కూడా ఈ సావర్ణి మను కుమారులు రాజేంద్రులు కాగలరు అని చెప్పి నవమో దక్ష సావర్ణి మైత్రేయ భవితామను పారామరీచి గర్భాచ సుధర్మాణత్తదా త్రిదా భవిష్యంతి తదా దేవా ఏకైకో ద్వాదశో గణ తేషాం ఇంద్రో మహావీర్యో భవిష్యతి అద్భుతోద్వియా. ఇంకా తర్వాత దక్ష సావర్ణి అనేటువంటి వాడు 9వ మనువు కాగలడు అనమాట. అంటే ఇప్పుడు 8 మనువులు వరుసగా చెప్పబడింది. ఆ తర్వాత 9వ మనువు గురించి చెప్తున్నాడు. అది ఎవరు? దక్ష సావర్ణి అనేవాడు 9వ మనువు కాగలడు. నవమో అంటే 9వ, మో అంటే వా అని అర్థం. నవమ అంటే 9, నవమో అంటే 9వ. దక్ష సావర్ణి మైత్రేయ భవితా మను. కాబట్టి ఆ తర్వాత వాడు 9వ వాడు దక్ష సావర్ణి, ఈయన మనువు కాగలడు. పారాహ మరీచి గర్భులు, పారా మరీచి గర్భాశ్చ అంటే మరీచి గర్భులు, అదేవిధంగా సుధర్ములు, సుధర్మాణ తథా త్రిధా. తథా అంటే అదేవిధంగా సుధర్ములు అని 3 విధాలుగా దేవగణాలు ఏర్పడతారు. అందులో భవిష్యంతి తదా దేవ ఏకైకో ద్వాదశో గణ. ఏకైకో ద్వాదశో అంటే 12 అనమాట. అంటే ఒక్కొక్క గణమునందు కూడా ఎంతమంది దేవత ఉన్నారు? ద్వాదశో గణ. ఇంతకుముందు దాంట్లో చూసారంటే ఎంతమంది ఉన్నారు? సావన మనోపుత్ర నిర్మోహాద్య తదా అని చెప్పి ఒక్కొక్క దాంట్లో కూడా 20 మంది దేవతలు ఉంటారని చెప్పుకున్నాం. తేషాం గణస్థు దేవానాం ఏకైకో. ఏ గణములో అది? సుతపులు, అమితాభులు, ముఖ్యులు అనేవారు దేవతాగణాలు అవుతారని 18వ శ్లోకం చెప్పడం. అక్కడ ఒక్కొక్క గణములో 20 మంది దేవతలు, అంటే గ్రూప్ అండి. ఒక్కొక్క గ్రూప్లో సెల్ఫ్ గ్రూప్ లాగా అనమాట. ఒక్కొక్క గ్రూపులో 10 మంది ఉంటారు. అట్లా 10 గ్రూపులు చేరుకోండి. ఆ విధంగా ఇక్కడ కూడా ఎంతమంది సావర్ణి కుమారు రాజేంద్రుడు కాగలని చెప్పి విరజుడు, ఉరరి పావంతుడు, నిర్మోహన చెప్పడింది. ఆ తర్వాత నవమో దక్ష సావర్ణి అంటే దక్ష సావర్ణి అనేటువంటి వాడు 9వ మను అవుతాడు అనమాట. భవితామను పారా మరీచి గర్భాచ సుధర్మాణ తదా త్రిధా. ఆ తర్వాత ఆ పారాహ మరీచి గర్భాశ్చ. ఇక్కడ చూడండి, పారాహ అంటే పారులు అనే పేరు కలిగినటువంటి సమూహం అన్నమాట అది. అందుకనే పారాహ, మరీచి గర్భులు, సుధర్ములు అని 3 విధాలుగా దేవగణాలు ఏర్పడతారనమాట. ఒక్కొక్క గణమునందు కూడా 12 మంది ఉంటారు. అంటే పారాహులు 12 మంది, మరీచి గర్భులు 12 మంది, సుధర్ములు 12 మంది ఉంటారనమాట. వారికి మరి ఇంద్రుడు అద్భుతులైనతడు అవుతాడు. తేషాం భవిష్యంతి తదా దేవ ఏకైకో ద్వాదశో గణ. ఇక్కడ ద్వాదశో గణాహ కాదండి, ద్వాదశో గణ. ఎందుకంటే ద్వాదశ అనేది ఆలో ఉండేటువంటి ఆ గణ సమూహంలో ఉండేటువంటి దేవతల యొక్క సంఖ్య అన్నమాట. కానీ ఇక్కడ గణ అంటే సమూహం అని. ఎన్ని గణములు? ద్వాదశో గణ అన్న అంటే 12, 3 గణం, మొత్తము 3 గణములే అనమాట. ఆ 3 గణముల్లో ఒక్కొక్క గణములో 12 మంది దేవతలు ఉంటారు. ఏకైకో ద్వాదశో గణ. దేశాం ఇంద్రో మహావీర్యో భవిష్యతి అద్భుతో ద్విజ. మరి వాళ్ళందరికీ కలిపి ఇంద్రుడు ఉంటారు కదండి. ఇంద్రుడు అంటే అందరికీ సూపర్ కమాండర్ అనమాట, సుప్రీం కమాండర్. దానికి ఎవరిక్కడ? ఇంద్రుడు మహాబలపరాక్రమం అయినటువంటి అద్భుతుడు కాగలడు. కాబట్టి అక్కడ అద్భుతుడు అనేటువంటి వాడు ఇంద్రుడికి అవుతాడు. ఆ ఇంద్రుడు మహాబలపరాక్రమశాలి అయినటువంటి అద్భుతుడు. సభలో ధృతిమాన్ భవ్యో వసుర్ మేధాది తదా జ్యోతిష్మాన్ సప్తమస్తేతే మహర్షయ. మరి దేవతలు ఏర్పడ్డారు, ఇంద్రులు అయిపోయింది. మరి ఇప్పుడు ముఖ్యంగా ఉండవలసింది సప్త ఋషులు అనమాట. కాబట్టి ఈ మనువు సమయంలో మరి ఎవరు సప్త ఋషులు అంటే సబలుడు, ద్యుతిమంతుడు. సభలో ద్యుతిమాన్, సభలో ద్యుతిమాన్ భవ్యో వసుర్ మేధా అతిథి తథా. మేధా అతిథి కాదండి, వసుర్ మేధాతిథి అంటే ఒకే పేరండి. వసుర్ మేధా అతిథి కాదు, మేధాతిథి. జ్యోతిష్మంతుడు, జ్యోతిష్మాన్ సప్తమ అంటే 7వ వాడు సత్యుడు. సప్తమ సత్య తత్రేతే చ మహర్షయ. ఏతే అంటే వీరు ఇక్కడ మహర్షులు అయ్యారనమాట. కాబట్టి సభలో ద్యుతిమాన్ భవ్యో వసుర్మేధాతిథి తదా జ్యోతిష్మాన్ సప్తమ సత్య తత్రైతే చ మహర్షయ. కాబట్టి సబలుడు,
శృతివంతుడు, భవ్యుడు, వసువు, మేధాతిథి, జ్యోతిష్మంతుడు, 7వ వాడు సత్యుడు, వీరు సప్త మహర్షులు అయ్యారనమాట. ఆ తర్వాత ధృతకేతు, దీప్తికేతు, పంచహస్తుడు, నిరామయుడు, ఋతుస్రవుడు మున్నగు దక్ష సావర్ణి కుమారులు రాజేంద్రులు అవుతారనమాట. అంటే ఆ రోజుల్లో చూడండి, ఈ రోజుల్లోనే కాదండి. అంటే చీఫ్ మినిస్టర్ కుమారుడు కనీసం డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆ తర్వాత మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ అనమాట. ఇక్కడ కూడా ఆ రోజుల్లో ఎవరైతే ఈ అదేవిధంగా అందరి మనువుల యొక్క కుమారులు రాజులు అవుతారు. మనువులు కాకపోయినా రాజులు అవుతారు. అంటే వాళ్ళు పరిపాలన కావిస్తారు అనమాట రాజ్యాలని. ఆ విధంగా ఇక్కడ కూడా దక్ష సావర్ణి కుమారులు రాజేంద్రులు అవుతారన్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరు? ఈ ధృతకేతు, దీప్తికేతువు, పంచహస్తో అంటే పంచహస్తుడు, నిరామయుడు, పృథుస్రవ, ఆద్యాశ అంటే మున్నగువారు, పృథుస్రవ, ఆద్యాశ. అద్య అంటే ఇప్పుడు అండి, కొంచెం తేడా ఉంటుంది. ఆద్య. అదేవిధంగా సంస్కృతంలో చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి పదాలు. సమాజం అంటాం. సమాజం అంటే ఏమిటి? మనుష్యుల యొక్క కలయిక అనమాట. అంటే మనుషులు ఉండేటువంటి సమాజం, సొసైటీ. సమాజం అంటే గొర్రెల గుంపు, గొర్రెలతో కూడినటువంటి గుంపును సమాజం అంటారు. అంటే ఒకవేళ కర్మగారి మనం ఆ దీర్ఘం పెట్టడం మర్చిపోయాం అనుకోండి, మనుషులందరినీ గొర్రెలు చేసినట్లు అవుతుంది. ఈ సమాజంలో ఎలా ఉంటాయి అంటే మన సమాజంలో ఉంది అన్నట్లు. అదేవిధంగా ఇక్కడ కూడా అద్య అంటే ఇప్పుడు అండి. ఆద్య అంటే మున్నగవారు అని అర్థం. ఋతుస్రవ ఆద్యాశ్చ అంటే మున్నగవారు. తథా అదేవిధంగా దక్ష సావర్ణిక ఆత్మజాహ, దక్ష సావర్ణి కుమారులు వీరందరూ కూడా ధృతకేతువు, దీప్తికేతువు, పంచహస్తుడు, నిరామయుడు, పృథుస్రవుడు మున్నకు దక్ష సావర్ణి కుమారులు రాజేంద్రులు అవుతారు. వాళ్ళు రాజులు అవుతారు. ఆ తర్వాత దశమో బ్రహ్మ సావర్ణి భవిష్యతి మునేమను సుధామానో విశుద్ధాత్య శతసంఖ్యా తదాతురా. ఇంకోటండి, ఆ రోజుల్లో రాజులు కుమారులు రాజులు అయ్యారు అంటే వాళ్ళకి మంచి తర్ఫీదు, అంతేకాకుండా ప్రజల ఎడల ఆ రాజు కంటే తన తండ్రికి ఎటువంటి గౌరవం ఉండేదో, ప్రజల ఎడల అభిమానం ఉండేదో, ప్రేమ ఉండేదో, వాత్సల్యం ఉండేదో, కరుణ ఉండేదో, అవన్నీ కూడా ఆ లక్షణాలని వీళ్ళు దగ్గర నుంచి చూసి దానికి కావాల్సినటువంటి లక్షణాలు పొందిన తర్వాతనే పట్టాభిషక్తి అవుతారు. అంతేగాని నువ్వు కుమారుడైనంత మాత్రాన పట్టాభిషేకం మనం చూసాంటే రామాయణంలో ఎంత చక్కగా ఇవ్వబడిందండి. దశరథ మహారాజుకి పాపం వయసు అయిపోతుంది అనమాట. మరి శ్రీరామచంద్రుడు మొదటి ఛాయిస్, అంటే ఆయనకే చేయాలి, పట్టాభిషేకం చేయాలి. ఈ విషయం ప్రజలకు తెలపాలన్నమాట. మరి ప్రజలకు తానుగా తెలపడమా, లేదు వారే తెలుసుకుని వాళ్ళే అడిగితే దిగిపోవడమా? అంటే ప్రజలు ఇంకా చాలంటే మీరు కాస్త మీ అబ్బాయికి ఇవ్వండి అని దిగిపోవడమా? ఇవన్నీ కూడా ఆయనకు ఒక తమాషా విషయం చెప్తారు. ఆయనకి చెవిలో ఒక తెల్లటి వెంట్రుక పోతుందన్నమాట. అంటే అలా తెల్లటి వెంట్రుక చెవి దగ్గర ఉంటుంది. దాన్ని చాలా చక్కగా రామాయణ రఘువంశంలో చెప్పబడుతుంది. ఏమనంటే ఆ తెల్ల వెంట్రుక ఆయన చెవిలో పోయి చెప్తున్నట్లుగా, అంటే నీకు వయసు అయిపోయింది నాయన, ఇంక నీవు నెమ్మదిగా ఈ రాజ్యాన్ని భారాన్ని అంతా కూడా వేరే వాళ్ళ భుజస్కంధంలో పెట్టి నీవు దిగవలసిన సమయం ఆసన్నమైనది అని రహస్యంగా చెప్పినట్టు అనిపిస్తుంది అనమాట. నీకు ఇక్కడ కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. అంటే ఎలా చెప్పాలి? అయ్యా రాజుగారు మీరు విశ్రాంతి తీసుకోండి, ఎందుకంటే శ్రీరాముల్లో కావలసినటువంటి అన్ని గుణాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఒక రాజుగా మెప్పించదగినటువంటి గుణాలు అన్నీ ఉన్నాయి ఆయనకి. అటువంటిది మరి ఆయన్ని పట్టాభిషేకం చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న దశరథ మహారాజు దిగిపోవాలి కదా. కాబట్టి ఆయనకి ఎలా చెప్పడం? ఆయన ఏమన్నా అనుకుంటారేమో, ఇన్ని రోజులు రాజ్యపాలన చేసిన తర్వాత మరి వీళ్ళు ఏమన్నా అసంతృప్తి ఉందా అని భయపడతారనమాట. ప్రజలు భయపడతారు. అని నెమ్మదిగా ఆయన యొక్క సద్గుణాలు వాటిని అన్నింటినీ కూడా తెలిపిన తర్వాత చివరికి శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయటం అనేది జరగవలసినటువంటి విషయము. ఆ తర్వాత ఏం జరిగింది అవన్నీ కూడా మనం చాలా క్షుణ్ణంగా అందరికంటే కూడా బాగా చక్కగా ప్రతి శ్లోకం కూడా చదువుకున్నాము. అది వేరే విషయం. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఈ దీప్తికేతువు, ధృతకేతువు, పంచహస్తుడు, నిరామయుడు, పృథుస్రవుడు ఉన్నకు దక్షిణ సావర్ణి కుమారులందరూ కూడా రాజేంద్రులు అవుతారనమాట. ఆ తరువాత 9వ మను అయిపోయింది. ఇప్పుడు 10వ మను ఎవరు?
దశమో బ్రహ్మ సావర్ణి భవిష్యతి మునే మను సుధామానో విశుద్ధాచ శతసంఖ్యా తథా సురా. ఇంకా దేవతలు మునీశ్వర తరువాత బ్రహ్మ సావర్ణి పదోమను అవుతాడు అనమాట. బ్రహ్మ సావర్ణి పదోమనువు కాగలడు. దశమో బ్రహ్మ సావర్ణి భవిష్యతి. దశమో అంటే దశమ అంటే పదవ అని అర్థం. పదోమనువు ఎవరవుతారు? బ్రహ్మ సావర్ణి అవుతాడు. భవిష్యతి మునే మను సుధామానో విశుద్ధాచ. సుధామానం అంటే ఇక్కడ సుధాములు విశుద్ధులు. సుధామానో విశుద్ధాశ్చ శతసంఖ్య తథాసురాహ. విశుద్ధులు అనేవారు దేవతా గణాలు. ఒక్కొక్క గణంలో కూడా శతసంఖ్య తథాసురాహ. సురా అంటే దేవతలు. ఒక్కొక్క గణంలో ఎంతమంది? రెండే గణాలు ఇక్కడ, సుధాములు విశుద్ధులు అనేటువంటి రెండు గణాలు. వారు దేవతా గణాలు. వారిలో ఒక్కొక్క గణంలో 100 దేవతలు ఉంటారు. సుధాములు విశుద్ధులు అనేటువంటి వారు 100 ఉంటారు. అంటే 100 సుధాములు 100 విశుద్ధులు ఉంటారు. సరే, మరి ఇప్పుడు ఇంద్రుడు ఎవరు అవ్వాలి? ఒక్కొక్క ఒక్కొక్క ఇంద్రుడు అవుతాడు. కాబట్టి ఇంద్రుడు తేషాం ఇంద్రశ్చ భవిత శాంతిర్నామ మహాబల. మహాబల అంటే మహాబలవంతుడైనటువంటి. శాంతి శాంతి నామ అంటే శాంతి అనేవాడు ఇంద్రుడు అవుతాడు. తేషాం ఇంద్రశ్చ భవిత, ఇంద్రుడు అవుతాడు అనమాట. ఇంక సప్తర్షులు కాగల వారిని గురించి విను. సప్తర్షయో భవిష్యంతి తదా తాన్ శృణుస్వజ. సప్తర్షయో భవిష్యంతి, సప్తర్షయో భవిష్యంతి. ఇంక సప్తర్షులు ఎవరయ్యారు అంటే వాళ్ళ పేర్లు చెప్తాను విను అని చెప్పి. సప్తర్షయో భవిష్యంతి ఏ తదా తాన్ శృణుష్వచ. తాన్ శృణుష్వచ అంటే వినమని చెప్తున్నాను అనమాట. ఇంతకు ఎవరు వాళ్ళు? అవిష్మాన్ సుకృత సత్య తపోమూర్తి తథా అపరహ. అలాగే అపరహ అంటే వేరే వాళ్ళు ఎవరు? నాభాగో అప్రతిమౌజాశ్చ సత్యకేతు తదైవచ. సత్యకేతుడు వీరు సప్తర్షులు అన్నమాట. అవిష్మాన్ సుకృత సత్య తపోమూర్తి తథా పరః నాభాగో అప్రతిమౌజాశ్చ సత్యకేతు తథైవచ. కాబట్టి సత్యకేతు అనేటువంటి వారు, అదేవిధంగా అవిష్మంతులు, సుకృతులు, సత్యులు, తపోమూర్తి, అలాగే ఋషినాభాగుడు, అప్రతిమౌజులు, సత్యకేతులు వీరు సప్తఋషులు అన్నమాట. ఆ తర్వాత మరి సప్తఋషులు ఉన్నారు, మరి దేవతలు ఉన్నారు. భూమిని ఎవరు రక్షించాలండి? దేవతలు రక్షిస్తారు. కానీ పరిపాలన ఎవరు చేయాలి? వెనకుండి నడిపిస్తారు, కానీ పరిపాలన అంటూ ఎవరు చేయాలి? ఆ సీట్లో ఎవరు కూర్చోవాలి? రాజు సీట్లో ఎవరు కూర్చోవాలి సింహాసనాన్ని అంటే? సుక్షేత్రశ్చ ఉత్తమౌజాశ్చ. సుక్షేత్రుడు, ఉత్తమౌజుడు, భూరిషేణ భూరిషేణ ఆదయో దశ మున్నగు వారు 10 మంది బ్రహ్మసావర్ణి కుమారులు ఈ వసుంధరను భవిష్యత్తులో రక్షిస్తారు. బ్రహ్మసావర్ణి పుత్రాస్తు రక్షిప్యంతి వసుంధరాం. వసుంధరాం, వసుంధరాం అంటే భూమి అని అర్థం. అంటే వసు అంటే భూమి, బంగారం అండి. వసుంధరాం అంటే ఏమిటి? బంగారం ఎక్కడ దొరుకుతుందండి? భూమిలో దొరుకుతుంది. మొన్న కూడా ఒక న్యూస్లో వచ్చింది. మన ఆంధ్ర వాళ్ళ, తెలుగు వాళ్ళకి అందరికీ కూడా ఒక గొప్ప సమాచారం ఏంటంటే, మనకి చిన్నప్పటి నుంచి కూడా బంగారు గనులు అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కర్ణాటకలో ఉండేదే మనకి జ్ఞాపకం వస్తుంది. జనరల్ నాలెడ్జ్లో అదే అడిగేవారు. ఇప్పుడు మనకి జొన్నగిరి ఏదో ఒకటి, ఒక కర్నూలు జిల్లా అనుకుంటాను, అక్కడ దగ్గర ఒక ఈ సంవత్సరమే 500-600 కిలోల బంగారు తయారు చేసేటువంటి గనులు రెడీ అవుతున్నాయి అన్నమాట. బంగారు తవ్వుతున్నారు అన్ని కేజీలు. ఇంకా ప్రతి సంవత్సరం కూడా దగ్గర 1000 కేజీల వరకు అక్కడ బంగారం దొరుకుతుందని అంచనాలు వేస్తున్నారు. దానికి జొన్నగిరి అంటారు. అక్కడ దొరుకుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు కేజీఎఫ్ నుంచి జేజీఎఫ్ అవుతుందని మొన్న ఆంధ్ర ముఖ్యమంత్రి గారు చాలా ఆనందంగా చెప్పారనమాట. కాబట్టి ఇక్కడ ఈ బ్రహ్మసావర్ణి కుమారులు వసుంధరను, అంటే వసుంధర అనేది ఎందుకు చెప్తున్నారు అనమాట. వసుంధర అంటే బంగారం లోపల పెట్టుకుంటుంది అనమాట. కావాల్సిన వాళ్ళకి కావాల్సిన ఉంది. కాబట్టి మనం అన్నీ కూడా, మనకి ప్రకృతిలో అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీకు పెట్రోల్ నుంచి, పెట్రోల్ చూడండి ఎంత ఉపయోగించేస్తున్నాం. అసలు కొన్ని దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు అంటారు, అవైతే పెట్రోల్ పైనే మొత్తం వాళ్ళ సంపద అంతా కూడా అదే అన్నమాట. ఇంకెక్కడ దొరకనటువంటి ఒక అమూల్యమైనటువంటిది. కాబట్టి అది లేకుంటే ఇప్పుడు మనందరికీ తెలుసు ఏమవుతుందని చెప్పి కొన్ని ప్రతిబంధాలు ఏర్పడ్డాయి అన్నమాట. అంటే రవాణా చేసుకునేందుకు క్రూడ్ ఆయిల్ అంటారు.
దాంట్లో నుంచి పెట్రోల్ తయారవుతుంది. అది మనకి క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని దాన్ని మనం రిఫైనరీలో పెట్టి శుద్ధి చేసి దాన్ని ఉపయోగిస్తాం. కానీ క్రూడ్ ఆయిల్ తెచ్చుకునేందుకే కూడా యుద్ధంలో అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల కొంత ఆటంకాలు ఏర్పడుతున్నాయి అన్నమాట. కాబట్టి ఈ గల్ఫ్ దేశాలందరికీ వాటికి అలా విధంగా బంగారం కూడా అన్నమాట. బంగారం ఎక్కడ ఉత్పత్తి అవుతుందో వజ్రాలు, సౌత్ ఆఫ్రికా అంతా వజ్రాలు ఉత్పత్తి అవుతుంది. అదే వాళ్ళ ముఖ్య సంపద అన్నమాట. దాన్ని అమ్ముకొని వాళ్ళు జీవిస్తుంటారు. ఎవరికి ఏది దొరికితే దాన్ని అమ్ముకున్నారు. మనం కూడా ఆ దొరికినదంతా దొరికినట్లుగా భూగర్భంలో ఏమేమి ఉందో అవన్నీ కూడా ఉపయోగించేస్తున్నాం. మట్టి, నీరు అయితే పూర్తిగా కలుషితం చేసేస్తున్నాం. కలుషితమే కాదు, ఎక్కడ కూడా దానివల్ల తగాదాలు, అంతర్రాష్ట్ర విభేదాలు, అంతర్రాష్ట్ర గొడవలు, తర్వాత ఇంటర్నేషనల్ గొడవలు అది కూడా ఏర్పడింది. ఇప్పుడు గంగా నది గురించి బంగ్లాదేశ్కి మనకి అంటే అవి ఆ నదులు ఏంటంటే పక్క దేశానికి ప్రవహిస్తుంటాయి కాబట్టి రెండు దేశాల మధ్య ఘర్షణలు, ఆ నీటిని సంపదను మనం దాచుకోవాలని చెప్పారు. దాచుకునేది అంటే ఏమిటి? దోచుకోవడం ఏరేం లేదు. కావలసిన పరిమాణం కంటే కూడా ఎక్కువ, అంటే మనం చేయవలసిన పరిమాణం కంటే ఎక్కువ చేయడం, ఆ డబ్బు దోచుకోవటం. అని ఈ విధంగా వసుంధర అంటే భూమిలో అన్నీ ఉన్నాయండి మనకి, ప్రతి మనిషికి. అందుకే మహాత్మా గాంధీ చెప్తాను, నేచర్ హ్యాస్ గివన్, నేచర్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్. నీడ్ అంటే అవసరాలండి. ఎవ్రీబడి నీడ్ అంటే ప్రతి ఒక్కరి అవసరానికి తీరేట్లు ఉంటుంది. బట్ నాట్ ఫర్ ఎనీబడి గ్రీడ్ అంట. అంటే అత్యాసకు పోయే వాళ్ళకి కాదు, అత్యాసకు పోయే వాళ్ళకి లేనట్లే లెక్క. అంటే ఉన్నా కూడా దోచుకున్నా కూడా కొంతకాలం జరుగుతున్నాయి. ఆ తర్వాత మళ్ళా దాని యొక్క దుష్పరిణామాలు ఎలా ఉంటే మనకు అందరికీ తెలుసు. మట్టిని తోలేస్తూ ఉంటే అనేక అవసరాలకి దానివల్ల వరదలు రావటము, చెట్లు నరికేస్తుంటే వరదలు రావటము, అలా చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాయన్నమాట. వర్షాలు తగ్గిపోయి ప్రజలు ఒకవైపు వరదలు, ఇంకో వైపు ఏమో అనావృష్టి. ఇలాగా చాలా ప్రకృతితో మనం కలిసి ఉంటే అది మనకి ఎంతో ఉపయోగం. కానీ ఆకాంక్షలు ప్రకృతి కంటే విరుద్ధంగా పోయినప్పుడు ఇబ్బందులు ఎదురుతాయి. కొంతకాలం ఆనందించగలుగుతారు. ఈ తర్వాత ఏకాదశ భవిత ధర్మ సావర్ణికో మనం. ఆ తర్వాత ఏకాదశ అంటే 11వ, ఏకాదశ అంటే 11వ భవిత ధర్మ సావర్ణికో మను. ధర్మ సావర్ణికుడు మను అవుతారనమాట. ఇక్కడ విహంగమాహ కామగమ నిర్వాణరతయస్తథ గణాత్యేతే తదా ముఖ్య దేవానాం చ భవిష్యతాం త్రింశకత్తేషాం గణశ్చ ఇంద్రశ్చ వైవృషః. కాబట్టి 11వ మను ఎవరవుతాడు? ధర్మ సావర్ణి. ఏకాదశ భవిత ధర్మ సావర్ణికో మను. ధర్మ సావర్ణికుడు అనేటువంటి వాడు 11వ మను అవుతాడు. ఆ విహంగములు, కామగములు, నిర్వాణ రతులు అనేవారు దేవతాగణాలు అవుతారు. విహంగమాహ కామగమ అంటే కామగములు. కామగములు అంటే తమ కోరిక మేరకు పోయేటువంటి వారిని చెప్పుకోవచ్చు. కామగములు. నిర్వాణ రతయస్తత, అదేవిధంగా నిర్వాణ రతులు అనేవారు దేవతాగణాలు అవుతారు, దేవగణాలు అవుతారు. ఆ తర్వాత గణాత్వేతి తదా ముఖ్య దేవానాం చ భవిష్యతాం. ఆ ముఖ్యులైనటువంటి దేవగణాల్లో ఒక్కొక్కటి 30 మంది చొప్పున ఉంటారనమాట. ఒక్కొక్క దాంట్లో ఏకైక ఏకైక అంటే ఒక్కొక్కటి త్రింశక తేషాం గణశ్చ అంటే తేషాం గణశ్చ అంటే ఆ యొక్క గణములు ఒక్కొక్కటి 30 మంది చొప్పున ఉంటారనమాట. వారికి ఇంద్రుడు ఎవరు అవుతారు? గణస్య ఇంద్రశ్చ వై వృషః అంటే వృషుడు అనేవాడు కాగలడు, వారికి ఇంద్రుడు. గణాత్వేతి తదా ముఖ్య దేవానాం చ భవిష్యత ఏకైక త్రింశకత్తేషాం గణశ్చేంద్రశ్చ వై వృషః నిశ్చరశ్చ అగ్నితేజాశ్చ. నిశ్చరుడు అగ్నితేజుడు. నిశ్చరశ్చ అగ్నితేజాశ్చ అంటే అగ్నితేజుడు. వపుష్మాన్ అంటే వపుష్మంతుడు. గృణి ఆరుణి హవిష్మంతుడు. హవిష్మాన్ అనఘశ్చయేతే అనగుడు. వీరు ఆ మన్వంతరంలో కాబోయేటువంటి సప్తర్షులు. కొన్ని పుస్తకాల్లో నిశ్చరుడు అనేదానికి నిస్వరుడు, గృణి అనేదానికి విష్ణువు అనే పాఠాంతరాలు ఉన్నాయి. కాబట్టి ఈ నిశ్చరచ్చ అగ్నితేజాచ్చ వపుష్మాన్ గృణి ఆరుణి
అవిష్మాన్ అనఘచ్చయేతే భావ్యాహ సప్తర్షయ తదా. ఈ కాబోయేటువంటి భావ్యాహ అంటే కాబోయేటువంటి సప్తర్షులు సర్వగ సర్వధర్మాచ సర్వగ సర్వధర్మాచ దేవానీకాదయ తదా. దేవానీకాహ అంటే దేవానీకుడు, ఆదయ తథా. ఆదయ అంటే ఉన్నగువారు, అంటే సర్వగ అంటే సర్వగుడు, సర్వధర్మాచ సర్వధర్ముడు, దేవానీకాదయ అంటే దేవానీకుడు ఉన్నగువారు. అదే విధముగా ఆ మను యొక్క కుమారులు వారు మహీపాలకులు కాగలరు. భవిష్యంతి మనోహతస్య తనయా పృథివీశ్వరా. ఆ మను యొక్క తనయా అంటే కుమారులు భవిష్యంతి పృథివీ ఈశ్వరాహ. పృథ్వీ ఈశ్వరాహ అంటే రాజులు అవుతారు. ఆ తర్వాత రుద్రపుత్రస్తు సావర్ణి భవితా ద్వాదశో మనుః. 11 మనులు అయిపోయారు. తర్వాత 12వ మనువు రుద్రుని కుమారుడైనటువంటి సావర్ణి 12వ మనువు కాగలడు. రుద్రపుత్రస్తు సావర్ణి భవితా ద్వాదశో మనుః. ద్వాదశ అంటే 12. ద్వాదశో మను అంటే 12వ మనువు కాగలడు. ఋతధామాచ తత్ర ఇంద్రో భవితా శృణు మే సురాన్. అప్పుడు ఇంద్రుడు ఎవరు అవుతాడు? ఋతుధాముడు. ఋతుధామాచ తత్ర ఇంద్రో అంటే ఋతుధాముడు అప్పుడు ఇంద్రుడు అవుతాడు. భవితా శృణు మే సురాన్. మన్వంతరంలో దేవతల గురించి చెబుతాను, ఎందుకంటే ముందు దేవతల గురించి చెప్పి ఆ తర్వాత ఇంద్రుడి గురించి చెప్పాడు. మహీపాలుడు అవుతాడని చెప్పి, మహీపాలకులు కాగలరని చెప్పి ఆ తర్వాత ఇంద్రుడు ఎవరు అవుతారని చెప్పి. కానీ ఇక్కడ నేరుగా రుద్రుని కుమారుడైన సావర్ణి 12వ మనువు కాగలడని చెప్పి ఋతుధాముడు ఇంద్రుడు అవుతాడని ముందే చెప్తాడు. ఆ తర్వాత మన్వంతరం దేవతల గురించి చెప్తాను విను అని చెప్పి హరిత రోహిత దేవా తదా సుమనసో ద్విజ సుకర్మాచ తారాచ దశక పంచవైగణా. దశక పంచవైగణా. దశక అంటే ఏంటి? 10 మంది అని అర్థం. దశక అంటే అంటే ఒక్కొక్క గణంలో కూడా దశక పంచవై గణా. పంచ అంటే 5, అంటే 5 గణాలు వారు దేవతలు ఉన్నారు. ఒక్కొక్క గణానికి 10 మంది ఉంటారు అనమాట. 10 మంది ఉంటారు. అంటే ఆ 5 మంది ఎవరు? హరితులు, హరిత, రోహిత, దేవా తథా సుమనసో. సుమనసులు, రోహితులు, హరితులు, అదేవిధంగా సుకర్ములు, సుకర్మణాచ, తారాశ, తారులు అనే 5 గణాల వారు. హరితులు, రోహితులు, సుమనసులు, సుకర్ములు, తారులు అనేటువంటి 5 గణాల వారు దేవతలు. తారాచ దశక పంచవై గణా. అందులో ఒక్కొక్క గణంలో ఎంతమంది ఉంటారు? 10 మంది అన్నమాట. దశక అన్నారు. దశక అంటే 10 మంది అన్నారు. దశ అంటే 10, దశక అంటే 10 మంది ఉండేటువంటి సమూహం అన్నమాట, గణం అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇంతకుముందు చదువుకున్నాం మనం. ఏకైక త్రింశక తేషాం. ఏకైక త్రింశక తేషాం. త్రింశక అంటే 30. ఏకైక అని ఒక్కొక్క దాంట్లో అంటే ముఖ్యమైన దేవగణాల్లో ఒక్కొక్కటికి 30 మంది ముందు చదువుకున్నాం. ఇప్పుడు రుద్రపుత్రుడు రుద్రుడు కుమారుడు సావర్ణి 12వ మనువు కాగలని చెప్పి ఇతనికి ఆ సమయంలో 5 గణాల వారు దేవతలు, ఒక్కో గణానికి 10 మంది ఉంటారు. వారి పేర్లు హరితులు, రోహితులు, సుమనసులు, సుకర్ములు, తారులు. తపస్వి సుతపాశ్చైవ. తపస్వి సుతపాశ్చైవ తపోమూర్తి తపోరతి తపోధృతి తపోద్యుతి సప్తమస్తు తపోధన. ఇంకా తర్వాత ఇక్కడ 7వ తపోని వీరు సప్తర్షుల పేర్లు చెప్తున్నారు వరుసగా. ఎందుకంటే ఇంతకుముందు మనువులో కూడా సప్తర్షుల పేర్లు చెప్పడం జరిగింది అనమాట. వాళ్ళ పేర్లు వరుసగా మనం